అయినా ఎగైన్ ఈరోజు మేము చర్చకు సిద్ధమని చెప్పి నిన్న మా మంత్రి గారు చెప్పిన తర్వాత కూడా ఎగైన్ ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే చర్చ కావాలి అనేటప్పుడు కూడా మేము కూడా చెప్పున్నాం. నేను డైరెక్ట్గా ప్రభుత్వం ఏ చర్చకైనా సిద్ధంగా ఉంది, ప్రజాహితం గురించి ఏ చర్చ గురించి అయినా మేము సిద్ధంగా ఉన్నాము, కల్తీ లడ్డు గురించి చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము, చెప్పండి మీ చర్చకి సిద్ధమేనా అని మాట్లాడితే తిరిగి ఎల్ఓపి గారు తన నోటుకు వచ్చినట్టు ఆయన మాట్లాడి సభ వాయిదా వేసుకుని వెళ్ళిపోవటం జరిగింది. అంటే 2 రోజులు యాక్చువల్గా 4 రోజులు ఇచ్చిన బడ్జెట్కి సంబంధించిన డిస్కషన్లో 2 రోజులు అసలు సంబంధమైన ఇష్యూని సంబంధమైన కంపెనీలని తీసుకొచ్చి అవాస్తవాలను మాట్లాడి 2 రోజుల సభా సమయాన్ని వృధా చేయటం అనేది చాలా క్లియర్గా మీరందరూ కూడా చూశారు. యాక్చువల్గా వీళ్ళు నేను చాలా క్లియర్గా ఈరోజు ఛార్జ్షీట్లో కూడా సిబిఐ ఛార్జ్షీట్ కానీ సిట్ వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో కానీ చాలా క్లియర్గా కల్తీ లడ్డు, ఆ లడ్డు విషయంలో అడల్ట్రేషన్ జరిగింది, గీలు అడల్ట్రేషన్ జరిగింది. కొన్ని సందర్భాల్లో అయితే అసలు గీయే కాదు, అది ఒక రసాయనాల ముద్ద అని చాలా క్లియర్గా అందులో పేర్కొన్నారు. అట్ ద సేమ్ టైం అందులోని కూడా చాలా క్లియర్గా ఇందులో 240 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. అది ఎవరెవరు జేబుల్లోకి వెళ్ళినాయో కూడా అన్నీ కూడా క్లియర్గా మేము బయటకు తేటతెల్లం చేస్తాము అని కూడా చాలా క్లియర్గా చెప్పారు.